ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ నిత్య సంతోషి. రచన రాయవరపు ఆదినారాయణరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విశాలపురంలో చార్వాకుడనే యువకుడున్నాడు. వాడు కష్టపడి పనిచేసేవాడు. కొత్త విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకుంటాడు. ఎవరేమన్నా కోపగించుకోడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల వాడిని అంతా నిత్య సంతోషి అంటుంటారు. ఇలా ఉండగా ఆ ఊరుకు ప్రారబ్ధుడనే ధనికుడు వచ్చాడు. ఆయనకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. వైద్యుడు గాలి మార్పు కోసం ఆయనను కొన్ని మాసాల పాటు విశాలపురంలో గడిపి రమ్మన్నాడు. ప్రారబ్ధుడు పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఒక వంట మనిషిని, సేవకుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. రోజు ఆయన ఇంటికి ఊరి పెద్దలు కొందరు వచ్చి కబుర్లు చెప్పి వెడుతుండేవారు. కానీ ప్రారబ్ధుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. అది గమనించిన ఊరి పెద్ద ఒకడు, ఈ ఊళ్ళోని చార్వాకుడనేవాడు నిత్య సంతోషి. వాణ్ణి నీ ఇంట్లో పనికి పెట్టుకుంటే వాణ్ణి చూస్తూ నువ్వు సంతోషంగా ఉండగలవు అన్నాడు. ఇందుకు సరేనని ప్రారబ్ధుడు అన్ని వేళలా దగ్గర ఉండి తన అవసరాలు చూసేటందుకు గాను చార్వాకుడిని నియమించాడు. చార్వాకుడు ప్రారబ్ధుడికి చక్కగా సేవలు చేసేవాడు. ఆయన చేత స్నానం చేయించేవాడు. ఆయన్ను చక్కగా ముస్తాబు చేసేవాడు. ఆయన పక్క మడత నలిగేది కాదు. ఆయన గదిలో ధూళిరేణువు కూడా ఉండేది కాదు. చూడవచ్చిన వారందరూ చార్వాకుడి పనితనాన్ని మెచ్చుకున్నారు. అయితే ప్రారబ్ధుడి దిగులు మాత్రం పోలేదు. ఆయన ఒక రోజున చార్వాకుడితో, ఒరే, అష్టైశ్వర్యాలు ఉండి నేను దిగులుగా ఉన్నాను. విశ్రాంతి లేకుండా పనిచేస్తూ కూడా నువ్వు నిత్య సంతోషివి. నీ సంతోషానికి రహస్యమేమిట్రా అన్నాడు. ఈ ప్రపంచంలో సంతోషం తప్ప మరొకటి ఉన్నదనిపించదు నాకు. మీరు దిగులుగా ఉండడానికి కారణం నాకు తెలియడం లేదు అన్నాడు చార్వాకుడు. చిన్నప్పుడు నాకే దిగులు లేదు. 100 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోటీశ్వరుణ్ణయ్యాను. నాకు జబ్బు చేసింది. గాలి మార్పు కావాలన్నారు. ఇక్కడికి వచ్చాను. నా వాళ్ళంతా ఇంటి పనులు, వ్యాపారం పనులు చూసుకుంటూ ఒంటరిగా నన్ను ఇక్కడికి పంపారు. అందరూ ఉండి ఎవరూ లేనివాడినయ్యాను. మరి దిగులుగా ఉండదా అన్నాడు ప్రారబ్ధుడు. చార్వాకుడు నవ్వి, ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. మీరు దగ్గర లేకున్నా మీ వాళ్ళు అన్ని వ్యవహారాలు చూసుకోగలుగుతున్నారు. మీకోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నాడు. కానీ మా వాళ్ళు నాకు సేవలు చేస్తూ ఉంటే ఆ తృప్తి వేరు కదా అన్నాడు ప్రారబ్ధుడు. తమరు నాకు రోజుకు 10 రూపాయలు ఇస్తున్నారు. మీ వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు 1000 రూపాయలు వచ్చే పని చేస్తారు. ఆ విధంగా వాళ్ళు మీకు ఆదా చేస్తున్నారు కదా అన్నాడు చార్వాకుడు. నా కోసం రోజుకు 10 రూపాయల సేవకుడు కాదు, 1000 రూపాయల సేవకుడు కావాలి. ఆ కోరిక తీరడం లేదని నాకు దిగులు అన్నాడు ప్రారబ్ధుడు. దీనికి చార్వాకుడు పెద్దగా నవ్వి, అయ్యా, ఈ ప్రపంచంలో అతి నీచమైనది సేవక వృత్తి. ఏ పని చేతకాని వారే దీనికి పాల్పడతారు. ఎవరైనా డబ్బు కోసమే సేవలు చేస్తారు. డబ్బు దగ్గరుంటే సేవలు చేయించుకోవాలనిపిస్తుంది, చెయ్యాలనిపించదు. మీ వంటి వారికి సక్రమంగా సేవలు జరగాలంటే అవి నాబోటి వాళ్ల వల్లే అవుతాయి. సమర్థులైన మీ వాళ్లకు సేవలు చేయడం రాదు అన్నాడు. అప్పుడు ప్రారబ్ధుడు మాట మార్చుతూ, అతి నీచమైన వృత్తి చేస్తూ నువ్వు దిగులుగా ఉండవలసింది పోయి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని విషయం చార్వాకుడి మీదకు మళ్లించాడు. ఈ మహాప్రపంచంలో మా జనాభాయే ఎక్కువ, మరి మా సంఖ్యాబలం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు చార్వాకుడు. మహాభారతం మహాకావ్యం. అది చదవలేదని ప్రారబ్ధుడికి దిగులు. కావ్య పఠనం తీరుబడి ఉన్నవాళ్ల కోసమని, తీరుబడి లేకుండా పనిచేయడమే గొప్ప అదృష్టమని చార్వాకుడి బదులు. ఎవరికీ రాని భయంకరమైన వ్యాధి తనకు సోకిందని ప్రారబ్ధుడికి దిగులు. అంతటి వ్యాధి నయం కావడమే గాక ప్రారబ్ధుడికి విశ్రాంతిని కూడా ప్రసాదించిందని చార్వాకుడి బదులు. ఇలా ఏం చెప్పినా చార్వాకుడు మరొక విధంగా బదులిస్తుండడంతో ప్రారబ్ధుడిలో విసుగు బయలుదేరింది. ఆయన తన దిగులు మర్చిపోవడానికి బదులు చార్వాకుడి సంతోషానికి అసూయ చెందసాగాడు. చార్వాకుడి నవ్వు ముఖం చూస్తూ ఉంటే ఆయన దిగులు రెట్టింపైంది. ఒక రోజున ఆయన ఈ విషయం ఊరి పెద్దలకు చెప్పుకున్నాడు. ఇది విన్న ఒక ఆయన, ఇప్పుడు నీకు సంతోషం కలిగే మార్గం సులభమైంది. ప్రతిరోజు చార్వాకుడిని మనసుకు కష్టం కలిగేలా తిట్టు. వాడి ముఖంలో నవ్వు మాయమైతే నీ దిగులు మాయమవుతుంది అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రారబ్ధుడు చార్వాకుణ్ణి అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు. అయినా వాడు చలించకపోగా, చీకొట్టినా నీకు సిగ్గులేదు, నువ్వు కుక్కవి అన్నాడు. చార్వాకుడు ఎప్పటిలాగే నవ్వి,
తన పనులు చేసుకుని పోయాడు. మరొకసారి ప్రారబ్ధుడు వాణ్ణి పంది అన్నాడు. ఇంకొకసారి దున్నపోతు అన్నాడు. మరొకసారి గాడిద అన్నాడు. అయినా చార్వాకుడు నవ్వుతుంటే, నా తిట్లు నీకు సంతోషాన్ని ఎలా కలిగిస్తున్నాయి అని ప్రశ్నించాడు. కుక్క విశ్వాసానికి మారుపేరు. పంది దశావతారాల్లో ఒకటి. దున్నపోతు గాడిద సేవాధర్మంలో సాటి లేనివి. మీరు నన్ను పొగిడినట్లే అనిపించింది నాకు. పొగడ్తలకు సంతోషించడం మానవ ధర్మం అన్నాడు చార్వాకుడు నవ్వుతూ. ప్రారబ్ధుడికి బాగా ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా చార్వాకుడి సంతోషాన్ని మట్టు పెట్టాలని పట్టుదల వచ్చి ఆయన బాగా ఆలోచించాడు. ఆయనకొక విషయం స్ఫురించింది. ఇప్పటి వరకు తను చార్వాకుడిని ఒంటరిగా ఉన్నప్పుడు తిడుతున్నాడు. ఎన్ని తిట్టినా ఇతరులకు తెలియదు. నలుగురు ముందు తిడితే పరమశాంతమూర్తులు కూడా సహించలేరు. ఇలా అనుకుని ఒకరోజు సాయంత్రం ఆయన ఊరి పెద్దల ఎదుట చార్వాకుడిని నానా మాటలు అన్నాడు. అయినా చార్వాకుడు నవ్వుతూనే తన పనులు తాను చేసుకుపోతున్నాడు. దానితో ప్రారబ్ధుడు రెచ్చిపోయి వాడిని ఇంకా ఇంకా మాటలు అన్నాడు. చార్వాకుడైతే ఆ మాటలు భరించగలిగాడు. కానీ ఊరి పెద్దల్లో సత్యమూర్తి అనే ఒక ఆయనకు కోపం వచ్చి, ఒరే చారా, ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తావు అన్నాడు. ఊరికే పని చేస్తున్నానా? డబ్బు పుచ్చుకుంటున్నాను కదా అన్నాడు చార్వాకుడు నవ్వుతూ. డబ్బు పుచ్చుకుంటే మాత్రం నచ్చని చోట పని చేస్తావా? ఆ డబ్బు నేనే ఇస్తాను. నా ఇంటికొచ్చి పని చెయ్యి అన్నాడు సత్యమూర్తి. దీనికి చార్వాకుడు ఒక్క క్షణం ఆగి, ఈ బాబుకు నా పని నచ్చకేం? ఇన్నిసార్లు మాటలైతే అన్నాడు కానీ ఎన్నడూ పని మానేసి పొమ్మనలేదు. ఆయన పొమ్మనేదాకా ఇంకొకరింట్లో పనికి ఒప్పుకోవడం ధర్మం కాదు కదా అన్నాడు నవ్వుతూ. మాటలన్నాడని నువ్వే అన్నావు కదా. మాటలనే చోట పని చేయడం నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగాడు సత్యమూర్తి. బాబు, మాటలన్నవాడికి కూడా సేవలు చేయగలిగితే ఈ ప్రపంచంలో అంతకంటే సంతోషించదగ్గ విషయం ఉంటుందా అని జవాబిచ్చాడు చార్వాకుడు. సత్యమూర్తి ఏదో అనబోతూ ఉంటే ప్రారబ్ధుడు ఆయన్ను ఆపి, ఆగండి, నాకిప్పుడు వాడి నిత్య సంతోషానికి కారణం తెలిసింది. వాడు ప్రతి విషయంలోనూ మంచిని తీసుకుని చెడును విడిచిపెడతాడు. తనేం చేసినా బాధ్యతలు నిర్వహిస్తున్నాననుకుంటాడే తప్ప పరోపకారంగా భావించడు. తనకు చేతనైనది చేస్తాడు. ఇతరుల నుంచి అవసరానికి మించి ప్రతిఫలం ఆశించడు. తనకున్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని గురించి దిగులు చెందడు. అందుకే వాడు నిత్య సంతోషి. వాడిలా ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అలా ఉండడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత దిగులు తప్పక తగ్గుతుంది అన్నాడు. ఆ తర్వాత నుంచి ప్రారబ్ధుడు చార్వాకుడి ముఖంలోని సంతోషం పోగొట్టాలని కాక తన ముఖంలో దిగులు తొలగించుకునేందుకు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.